జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. చికెన్ నెక్ ఏదైతే మన సిలిగురి కారిడోర్ అని అంటాం కదా, మనం చిన్నది చిట్టిగా ఉంటుంది చికెన్ నెక్. ఇది ఒక బుల్ నెక్ అయ్యే అవకాశం ఉన్నది. అండ్ రెడీగా ఉండండి ఏ వార్కైనా అని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పగానే చెప్పేసిండ్రు. ఇన్ఫ్యాక్ట్ రక్షక బలగాలన్నీ అప్రమత్తంగా ఉన్నాయి. నాకు తెలిసి రేపటి నుంచో ఎల్లుండి నుంచో లేకపోతే 1-2 డేస్లోనో మన ఆపరేషన్ త్రిశూల్ డ్రిల్ కూడా మొదలవుతుంది. ఆల్రెడీ కచ్ నుంచి కంప్లీట్గా అరేబియన్ సీలో 28,000 కిలోమీటర్స్ ఏదైతుందో నోటం జారీ చేసేసారు. నోటంలో పాకిస్తాన్ ఏమైందో కూడా ఆపరేషన్ త్రిశూల్ 1 అండ్ ఆపరేషన్ త్రిశూల్ 2 అని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది చాలా కీలకమైన అంశం ఫ్రెండ్స్, బంగ్లాదేశ్. ఇప్పటిదాకా మనం పాకిస్తాన్ గురించి మనం మాట్లాడుకున్నాం. కాకపోతే ఈస్టర్న్ బార్డర్ ఏదైతే మన భారత్ ఉన్నదో అది చాలా వల్నరబుల్గా ఉన్నది. పాకిస్తాన్తో మనకు జర టైం ఉన్నా కానీ ఈ సిలిగురి కారిడోర్ అనేది కేవలం 22 కిలోమీటర్ స్ట్రెచ్ కాబట్టి చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అగర్ దీన్ని మనం పెంచకపోతే. భారత్ ఖచ్చితంగా దీని మీద ఆలోచిస్తుంది. కాకపోతే అక్కడ కొంచెం జర హిందూ పాపులేషన్ అండ్ దేవాలయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆచితూచి స్పందిస్తున్నది. అయితే ఈ చికెన్ నెక్ దీని మీద మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలా? అండ్ 15th ఆగస్ట్ మొన్న 2025 మన దేశ ప్రధాని మోదీ గారి స్పీచ్ మనం వింటే ఈ గుస్పేటి ఒంకాతో కుచ్తో కరనా హే, ఇల్లీగల్ ఇమ్మైగ్రెంట్స్ ఎవరెవరైతే ఉంటారో వీళ్ళ గురించి మనం ఖచ్చితంగా ఆలోచించాలా అని చెప్పి ఆయన మాట్లాడడం. దానికి తగ్గట్టు లోపల ఏదైతే సివిల్ మూవ్మెంట్ ఉన్నదో దాన్ని కంప్లీట్గా అణిచివేసే తత్వంలో హోంశాఖ ఉండడం. దాని తర్వాత ఈ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ మీద కూడా హోంశాఖ చాలా కీలక నిర్ణయం తీసుకోవడం. దాంతోపాటు ఆపరేషన్ త్రిశూల్ ఎక్సెట్రా దీని మీద అన్నిట్ల మీద మనం చర్చ చేస్తాం. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ ఎట్లా ఫార్మ్ అయింది అనేది మనకు అందరికీ తెలియాలి. వెనకటికి కంప్లీట్గా ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ అని అందరికీ ఉండే. 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ ఫార్మ్ అయిందో ఇంట్లో కీలక పాత్ర పోషించిందని మనం అందరికీ తెలిసిందే. మన షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఉన్నారో ఈయన కీలక పాత్ర పోషిస్తాడు మన బంగ్లాదేశ్ ఫార్మేషన్లో. అప్పుడు బెంగాలీ ముస్లిమ్స్ ఎవరైతే ఉండనో కీలకంగా బంగ్లాదేశ్లో మన ఈ ఫ్రీడమ్ కొట్లాడినరో, భారత సైన్యానికి సపోర్ట్ చేసి కొట్లాడినరో, ఆ కంప్లీట్ ఎస్కలేషన్ తర్వాత ఎప్పుడైతే సపరేట్ దేశం ఫార్మ్ అయిందో 1971లో షేక్ ముజిబుర్ రెహమాన్ ఎవరైతే ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉండే చూడు, ముస్లిం ఫ్రీడమ్ ఫైటర్స్, వీళ్ళందరినీ సైన్యంలో భర్తీ చేసిండు బంగ్లాదేశ్ సైన్యంలో. అయితే ఎక్కడైతే బంగ్లాదేశ్ సైన్యంలో భర్తీ చేసిన తర్వాత అయినా ఇంకా వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరెవరైతే అక్కడ ఉండనో వాళ్ళకు ఒక పారామిలిటరీ ఫోర్స్ కూడా జాయిన్ చేసి వాళ్ళని అందరిని అక్కడ భర్తీ చేసిండు. అయితే ఎక్కడనో అక్కడ మేము భారత సైనికులకు లొంగిపోయినాము, షేక్ ముజిబుర్ రెహమాన్ వీళ్ళ సైడ్ తీసుకున్నాడు అని చెప్పి బంగ్లాదేశ్ మిలిటరీలో ఒక పంచాయతీ ఎప్పుడు ఉండే. ఇది ఏం తీసిందంటే చిలికి గాలివానే ముజిబుర్ రెహమాన్ హత్య దాకా దారితీసింది. దాని తర్వాత మళ్ళీ మిలిటరీ కూప్ ఒకటి ఫార్మ్ అయింది. ఎందుకంటే మిలిటరీ కూపే ఆయనను చంపింది కాబట్టి మిలిటరీ కూప్ ఒకటి ఫార్మ్ అయింది. దాని తర్వాత ఇది నడుస్తూనే ఉన్నది. నడిచిన తర్వాత ఏమైందనంటే జియా-ఉర్ రెహమాన్ అని చెప్పి ఎవరైతే పాకిస్తానీ కమాండర్ ఇన్ చీఫ్ ఆర్ మన పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్ ఎవరైతే ఉండనో ఈయన బంగ్లాదేశ్లోనే సెటిల్ అయిపోయాడు. బంగ్లాదేశ్ ఫార్మ్ అయిన తర్వాత దొరికిన ఆపర్చునిటీని తీసుకొని మన షేక్ ముజిబుర్ రెహమాన్ ఏమో అవామీ పార్టీ అని చెప్పి ఆయన బంగ్లాదేశ్ని ఆ అవామీ లీగ్ అని చెప్పి ఆ పార్టీలో నడిపించిండు. జియా-ఉర్ రెహమాన్ ఏం చేసిండంటే కంప్లీట్గా బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ BNP అని చెప్పి పెట్టి కంప్లీట్గా మిలిటరీ నుంచి దూరం అయిపోయి ఒక పొలిటికల్ ఆర్గనైజేషన్కి వచ్చి తీసుకొని వచ్చిండు. అయితే ఇప్పుడు ఏమైందనంటే ఇక్కడ కంప్లీట్గా బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా ఒక పొలిటికల్ ఫ్రీడమ్ని ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయలే. ఎందుకంటే అవామీ లీగ్ ఉన్నప్పుడు కూడా కొంచెము ముస్లిం మన మిలిటరీ కూప్ ఉండే. దాని తర్వాత జియా-ఉర్ రెహమాన్ వచ్చిన తర్వాత ఆయన సాక్షాత్తు మిలిటరీ ఆఫీసరే, ఆయన ట్రైనింగ్ మొత్తం లాహోర్లో అయింది. వెనకటికి కూడా బంగ్లాదేశీ మన ఆర్మీ మిలిటరీకి అంతా పాకిస్తాన్ లాహోర్లోనే అవుతుండే కాబట్టి ఈ మిలిటరీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బంగ్లాదేశ్ ఎప్పుడు దూరం పోలే. జియా-ఉర్ రెహమాన్ పార్టీ పెట్టి నడిపిండు. మళ్ళీ దాని తర్వాత ఒక కూప్ వచ్చింది. దాని తర్వాత హుసన్ మహమ్మద్ ఎర్షద్ అని చెప్పి ఉండే, హెచ్ఎం ఎర్షద్ అని చెప్పి చెప్తారు. ఈయన ఒక కొత్త పార్టీ తీసుకొని వచ్చిండు. తర్వాత ఒక కొత్త పార్టీ తీసుకొని వచ్చి ఏం చేసిండంటే ఈయన పార్టీ పేరు జతియా పార్టీ అని. ఈయన కూడా ఎవరు అని అంటే ఎక్స్ మిలిటరీ ఆఫీసరే మళ్ళీ బంగ్లాదేశ్లో. అంటే మిలిటరీ క్లచెస్ నుంచి ఎప్పుడు బంగ్లాదేశ్ బయటికి రాలే. దాని తర్వాత ఏమైందనంటే ఒక 12th అమెండ్మెంట్ తీసుకొని వచ్చారు. పార్లమెంటేరియన్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉండాలని చెప్పినారు. కాకపోతే గవర్నమెంట్ ఫామ్ చేసినాక ఖచ్చితంగా మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ బంగ్లాదేశ్లో ఎప్పుడు ఉండే. ఎట్లా అని అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన జియా-ఉర్ రెహమాన్ పార్టీ BNP పార్టీ వచ్చిన తర్వాత అవామీ లీగ్ని వైపౌట్ చేయనీకే మిలిటరీని యూజ్ చేసింది.
జాతీయ పార్టీ వచ్చిన తర్వాత బిఎన్పిని అవామీ లీగ్ని దూరం చేయనికే మిలిటరీని యూజ్ చేసింది. అట్లా 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 నడుచుకుంటూ వస్తున్నప్పుడు 1991 ఆర్ 2001 అని అనుకోండి, సంథింగ్ ఆ ఇయర్స్ నాకు ఇప్పుడు కరెక్ట్ గుర్తులేవు. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందనంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీద గ్రిప్ కోల్పోతూ వచ్చింది. కోల్పోతున్నప్పుడు ఏమైందనంటే మళ్ళా మనం బంగ్లాదేశ్ మీద గ్రిప్ సంపాదించాలా అని అంటే మిలిటరీలో మన ఆఫీసర్లు ఉండాలా అని చెప్పి పాకిస్తాన్ ఒక కలగన్నది. పాకిస్తాన్ కలగన్నప్పుడు జమాతే ఇస్లామీ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ని ఫామ్ చేసింది. జమాతే ఇస్లామీ ఏదైతే పాకిస్తాన్లో చాలా రూట్స్లలో ఇన్వాల్వ్ అయి ఉండేనో అది బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది. బంగ్లాదేశ్లో స్టార్ట్ అయ్యి ఈ జమాతే ఇస్లామీ అనే ఈ సంస్థ ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళని మిలిటరీలలో కూడా భర్తీ చేయనికే ప్రయత్నం చేసింది, సక్సెస్ఫుల్ కూడా అయింది. ఎప్పుడైతే షేక్ హసీనా గెలిచిందో, షేక్ హసీనా గెలిచిన తర్వాత అగో మాకు శాలరీలు సరిపోతలేవు, మాకు అది సరిపోతలేదు, ఇది సరిపోతలేదు. ఎందుకంటే షేక్ హసీనా మళ్ళా అవామీ లీగ్ పార్టీకి చెందింది. అవామీ లీగ్ అని అంటే పాకిస్తాన్కి దూరంగా భారత్కి దగ్గరగా ఉంటుంది. అరే ఇంత దగ్గరగా ఎందుకు ఉంటుంది మళ్ళీ భారత్కి అననే ఒక మిలిటరీ కూప్ అలా దాంట్లో నడిచింది. ఎందుకంటే అలా రూట్స్ మొత్తం పాకిస్తానీ రూట్సే కాబట్టి. సో మళ్ళా ఒక మిలిటరీ కూప్ ఫామ్ చేయడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు ఈమెం చేసింది అని అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అట్లాంటి పోలీస్ని యూజ్ చేసి మిలిటరీ ఆఫీసర్ల మీద ఎవరైతే ఊంచి ఆవాజ్లో మాట్లాడుతున్నారో దఫనంచనీకి ప్రయత్నం చేసి ఎక్కడికైనా వాళ్ళని పిలిపించి మాట్లాడే ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసింది మన షేక్ హసీనా. దాని తర్వాత ఈ యూనిస్ గార్డ్ వచ్చిండు, జెన్జీ ప్రొటెస్ట్లు అని చెప్పిండ్రు. జెన్జీని మొత్తం లేపి ప్రొటెస్టులు చేసి అక్కడ మన షేక్ హసీనా ఎవరైతే ఉండనో ఆమెని బంగ్లాదేశ్ నుంచి బయటికి పంపించేసి ఇప్పుడు అవామీ లీగ్ పార్టీకి వీళ్ళు బ్యాన్ చేసి పెట్టేసిండ్రు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఏదైతే ఇప్పుడు అవామీ లీగ్ పార్టీ ఉండనో షేక్ హసీనా నేతృత్వంలో మిలిటరీ ఇండిపెండెన్స్ ఉండాలా, వాళ్ళు రక్షణకే పరిమితం కావాలా, రాజకీయాలు ఆ దేశ చరిత్రల దేశాన్ని నడిపించేది మొత్తము రాజకీయ పార్టీలే ఉండాలా అని చెప్పి షేక్ హసీనా నేతృత్వంలో కొంచెం ఆర్థికంగా బెటర్ పొజిషన్కి వచ్చింది బంగ్లాదేశ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో వియత్నాంతోని ప్రపంచ స్థాయిలో పోటీ పడ్డది అని అంటే మీరు అర్థం చేసుకోండి, కొంచెం అడుగులు వేసుడు ముందుకేసింది. ఇక కళ్ళు పాకిస్తాన్వి మంచిగా ఉన్నాయి కదా. సో వాళ్ళు ఏదైతే యూనిస్, సిఐఏ, అమెరికా ఎక్సెట్రా వాళ్ళకు చైనాతో ఖచ్చితంగా ఒక జాగా కావాలి చైనాని మానిటర్ చేయడానికి. అమెరికా ఏం చేస్తుంది అంటే ఒక భారత్ భూభాగాన్ని అడిగింది. భారత్ ఏం చెప్పిందంటే 1950లోనే ఒకసారి మీకు మేము భారత్ భూభాగం ఇచ్చి చాలా చేతులు కాల్చుకున్నాము, 1962లో మేము అందరము ఇవన్నిటికీ ఇక పంచాయతీ మేము మళ్ళీ పెట్టుకోదలుచుకోలే, అసలు మీకు వద్దు. అయినా ఒకటి గుర్తుపెట్టుకోరు ఏందనంటే ఇప్పుడు చైనాకు భారత్కి ఏం సంబంధాలు మంచిగా లేవు, అయినా భారత్ దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ పోయి అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనాని అడిగింది సెంట్ మార్టిన్ ఐలాండ్ కావాలని. ఎప్పుడైతే షేక్ హసీనా దీన్ని ఇయ్యానన్నదో, సెంట్ మార్టిన్ ఐలాండ్ ఇయ్యానన్నదో అక్కడ ఒక ప్రొటెస్ట్ చేసి రెజిమ్ చేంజ్ చేసి ఆపరేషన్ చేసిరు. భారత్లో కూడా ప్రయత్నం చేసిరు. బట్ 2024లో భారతదేశ ప్రజలు మన ఈ బంగ్లాదేశీ ప్రజల లెక్క కాకుండా దేశ నాయకత్వాన్ని నమ్మింది కాబట్టి, మోదీ నాయకత్వాన్ని నమ్మింది కాబట్టి మళ్ళా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మళ్ళా ఖచ్చితంగా ప్రైమ్ మినిస్టర్ అయ్యిండు. అయిన తర్వాత షేక్ హసీనా ఇక మనకు అదంతా తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏందనంటే ఫ్రెండ్స్, షేక్ హసీనా కూడా తెలిసో తెలియకోనో మళ్ళీ కొన్ని తప్పులు చేసింది. ఇన్ఫ్యాక్ట్ తారాస్థాయిలో కొన్ని తప్పులు చేసింది. ఎట్లా అంటే ఇప్పుడు ఎవరైతే ఉస్మాన్ ఎవరైతే ఉన్నారో అక్కడ మిలిటరీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన షేక్ హసీనా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే అత్యంత తారాస్థాయిలో నెపోటిజం బిల్డప్ చేసింది షేక్ హసీనా. సో ఇప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ తర్వాత, జియావుర్ రెహమాన్ తర్వాత, మన ఎర్షద్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉస్మాన్ కూడా ఖచ్చితంగా ఒక పార్టీ పెట్టి మిలిటరీ రన్డ్ పొలిటికల్ పార్టీ లెక్క ఫామ్ చేసి బంగ్లాదేశ్ని రూల్ చేస్తాడనంటే మేబీ మే నాట్ బి. అంటే ఈ మిలిటరీ క్లచెస్ నుంచి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ ఎప్పుడు దూరం పోవు. అండ్ ఆబ్వియస్గా వీళ్ళకు ఒక కోమ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి, చైనా నుంచి ఒక దబావ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అమెరికా కూడా దీని మీద ఆల్రెడీ బాగా పెట్టుబడి పెట్టింది కాబట్టి దీని మీద ఆలోచిస్తుంటారు. సో ఎప్పుడైతే కంప్లీట్గా మనం ఏమంటారు దేశంలో ఒక ఇన్స్టెబిలిటీ అయిపోతుందో, కంప్లీట్గా దేశం స్టేబుల్గా ఉండదో, అక్కడ ఉన్న ప్రజలు ప్రత్యామ్నాయం వెతుక్కోనిక ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు ఆల్రెడీ మన భారతదేశానికి చొరబాటుదారులు మామూలుగా లేరు, ఇంకా తారాస్థాయిలో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకే ఇది ముందే పసిగట్టి రా అండ్ ఎన్ఎస్ఏ అండ్ అవర్ రక్షక బలగాలు ఇవన్నీ పిఎంఓకి ముందే చెప్పి ఆగస్ట్ 15, 2025కే దీని మీద మొత్తం మాట్లాడినారు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ టూ మచ్ ఆఫ్ గెలుకుతున్నది. సో ఈరోజు అగర్ దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నేతృత్వంలో అగర్ ఈ భారత్ని గెలుకుతే మహాభారత్ దేవుడెరుగు కానీ నయా భారత్లో మాత్రం ఈ చికెన్ నెక్ బుల్ నెక్ కావచ్చు.
ఈ చికెన్ నెక్ నిజంగా చెప్పాలంటే రైనో నెక్ కూడా కావచ్చు, వేటాడేస్తుంది. వీళ్ళ ఆటల భారత్ వేటాడేస్తుంది. సో అప్రమత్తంగా ఉండాలా అని అనే ఒక సూచన రక్షక బలగాలు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి చేరవేసినట్టు ఒక అత్యంత కీలక సమావేశం. ఇది ఎకనామిక్ టైమ్స్లో కూడా డీటెయిల్డ్గా చెప్పారు. నేను కొంచెం దీనికి స్టోరీ వెనకటికి ఏం జరిగిందో అదంతా యాడ్ చేసి చెప్పిన. సో ఈ చొరబాటుదారులు ఎవరెవరైతే మీ కంటికి కనబడ్డా ఏమన్నా చేసినా, ఈ బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ ఆర్ రోహింగ్యా ముస్లిమ్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు ఎవరైనా కనబడితే జర మీరు కూడా అప్రమత్తంగా ఉండుర్రి. బికాస్ దీన్నే వెనకటికి మనం మాట్లాడింది హైబ్రిడ్ టెర్రరిజం అని. సో దీనికి ఈ వంకర జాతిపై మన పోరాటానికి కేవలం రక్షక బలగాలదే కాదు, మనది కూడా అననే ఒక సూచనతో భారత్ మాతాకి జై.